పట్టణం నెరవాటి స్కూల్ నందు గురువారం ఆపద్ బంధవ సేవా సమితి ఆధ్వర్యంలో 20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు 4 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు సంస్థ నుండి ఆర్థిక సహాయం అందజేస్తున్నామని సమితి అధ్యక్షుడు గొల్లా సుదర్శనం, కార్యదర్శి సురేష్, కోశాధికారి గణేష్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా JSW కంపెనీ ప్రతినిధి రవికుమార్ హాజరై చెక్కులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆపద్ బంధవ సేవా సమితి కార్యక్రమాలను వారు మీడియాకు తెలియజేశారు. పిల్లలు ముందర పెట్టేసి మీరు అడగండి. This is very very happy moment. ఇలాంటి చెక్కుల్ని మళ్ళీ సొసైటీ మీకోసం వెయిటింగ్. రెడీ సార్? సొసైటీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. 2015లో స్థాపించినాము. గత 10 సంవత్సరాలుగా విద్యార్థులుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు అన్నీ తీరుతా ఉన్నాయా లేదా అని దానికోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆపద్ బాంధవ స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్కే కాకుండా బీటెక్, MBA, డాక్టరు అన్ని కోర్సులకు కూడా మరి కాలేజ్ ఫీజెస్కు వాటికి ఈ ఆపద్ బాంధవ సేవా సొసైటీ నుంచి సహకారం అందుతూ ఉంది. ఈ సహకారము ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అవసరమైతే మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈ సేవా సంస్థలో డెడికేషను, కోఆపరేషన్ చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం చాలా హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారాగే ఈ సంవత్సరం కూడా ఆపద్ బంధవ సేవా సొసైటీ ప్రస్తుతం ఈ రోజు 20 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు దాదాపు 4 లక్షల రూపాయల దాకా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన JSW సిమెంట్స్ కంపెనీ నుండి CSR హెడ్ గా ఉన్న రవికుమార్ గారు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు వచ్చిన విద్యార్థులు ఉన్నత విద్యల్లో ఇంకా రాణించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగి మంచి ఒక గౌరవప్రదమైన జీవితాలను పొందాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆపద్ బంధవ సేవా సంస్థకు ముఖ్య అతిథిగా వచ్చేసి చెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకోవడం చాలా సంతోషాన్ని మాకు నింపుతూ ఉంది. నేను ఎక్కడా చూడలేదు ఈ రీతిగా ఈ విధంగా ఉన్నతమైనటువంటి స్టడీస్ చదివేటటువంటి బిడ్డలకు అందరికీ కూడా వీళ్ళు సహకారంగా నిలబడి అద్భుతమైనటువంటి సేవ జరుపుతూ ఉన్నారు. సో దీన్ని నేను ఎంతగానో సంతోషంగా భావిస్తూ నేను వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా ఈ సేవా సంస్థ గురించి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చేటట్లుగా ఇక్కడ సేవలు జరుగుతూ ఉన్నాయి. సో నేను హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేస్తూ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను.